హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 200 గజాలలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. హౌస్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ తెలుసుకొని మీకైతే హౌస్ నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. హౌస్ అయితే చాలా బాగుంటుంది. 3 BHK త్రిబుల్ బెడ్రూమ్ అనమాట. హౌస్ అయితే హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నటువంటి హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి 24 ఎకరాల హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నటువంటి హౌస్ అన్నమాట. వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అన్ని రకాల బడ్జెట్లలో, అలాగే రకరకాల ఏరియాలలో మేము పెట్టినటువంటి హౌజెస్ యొక్క డీటెయిల్స్ మీరు కంప్లీట్గా తెలుసుకొని మీరైతే హౌజెస్ కొనుక్కోవచ్చు అనమాట. అలాగే మీకు ఏ ఏరియాలో హౌస్ కావాలి, ఎంత బడ్జెట్లో హౌస్ కావాలి అని కామెంట్ చేయండి. ఆ ఏరియాలో మీకు ఆ హౌజెస్ యొక్క డీటెయిల్స్ మీకు తెలియజేయడానికి మేమైతే ప్రయత్నం చేస్తాము. ఈ హౌస్ యొక్క వివరాల్లోకి వెళ్తే 200 గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. అలాగే ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 30-60 అండి. రోడ్డు ఫేస్ అయితే 30 ఫీట్లు అయితే ఉంటుంది. డెప్త్ వచ్చేసి 60 ఫీట్లు ఉంటుందండి. 3 BHK హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి 3 బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ గ్రిల్స్ కూడా వేయించారు. సేఫ్టీ గ్రిల్స్ అయితే వేయించారనమాట. కన్స్ట్రక్షన్ అయితే వాస్తు ప్రకారం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలాగే ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అయితే ఉందండి. 40 ఫీట్ల రోడ్ అయితే ఇచ్చారనమాట. ఇంటి ముందు రోడ్డు 40 ఫీట్ల రోడ్ అయితే ఉంది. అలాగే ఫుట్పాత్ వచ్చేసి 7 ఫీట్ ఉంటుంది. ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసి 1650 SFT ఉంటుందండి. 650 SFT అయితే ఉంటుంది. అలాగే ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి చర్లపల్లి టు ఔటర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. వయా రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్కి అప్రోచ్ అయి ఉన్నటువంటి వెంచర్లోనే ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది హౌస్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, అటాచ్మెంట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకొక బెడ్రూమ్లో కూడా అటాచ్మెంట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇంకొక దాంట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఇవ్వలేదండి, అది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. 3 బెడ్రూమ్ కంప్లీట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎదురుగా కామన్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. వెరీ స్పేషియస్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ. కన్స్ట్రక్షన్ చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్కి వచ్చేసి రెడ్ బ్రిక్స్ అయితే వాడారు. రెడ్ బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే వాడారు. రివర్ శాండ్ వాడారనమాట. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వ్యూ చూస్తున్నారు ఇప్పుడు. అలాగే ఇది వచ్చేసి వాష్రూమ్. ఈస్ట్ ఫేసింగ్లో మంచి డైమెన్షన్లో ఈ హౌస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్లో 3 బెడ్రూమ్ హౌస్ అండి. మెయిన్ రోడ్డు నుంచి జస్ట్ 6th రోడ్డులో ఉంటుందన్నమాట ఈ హౌస్ వచ్చేసి. అలాగే ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,05,00,000 అయితే చెప్తున్నారనమాట. 1,05,00,000. ఇది ఫిక్స్ రేట్ కాదు, తగ్గిస్తారు. నెగోషియబుల్ ప్రైస్ అండి. ఎవరికైనా ఈ హౌస్ కనుక నచ్చితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. అలాగే హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్కడ చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి చూసి హౌస్ కనుక నచ్చితే మీరు రేట్ మాట్లాడవచ్చు అనమాట. నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే హౌజెస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే చాలా మందికి హౌజెస్ యొక్క డీటెయిల్స్ అయితే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకైతే మా ఛానల్ ద్వారా అన్ని రకాల బడ్జెట్లలో, అన్ని రకాల ప్లేస్లలో, రకరకాల స్క్వేర్ యార్డ్స్లలో మా ఛానల్ ద్వారా మీకైతే హౌసెస్ యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందజేస్తాము. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క హౌస్ యొక్క వీడియో మీరైతే చూసి అన్ని రకాల హౌసెస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. తెలుసుకొని మీరు నచ్చిన హౌస్ని అయితే మీరు కొనుక్కోవచ్చు.
ఈ హౌస్కి హౌస్ లోన్ కూడా వస్తుందండి. 80 నుంచి 85 వరకు వాళ్ళ సివిల్ బాగుంటే 85 వరకు హౌస్ లోన్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ డోర్ నుంచి బయట కూడా గ్రిల్స్ అయితే పెట్టడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఎక్కడా కూడా హౌస్కి టచ్ చేయలేదన్నమాట. సో ఇటు పక్కన అన్ని ప్లాట్స్ అండి, ఓపెన్ ప్లాట్స్. రైట్ సైడ్ అయితే ఒక హౌస్ అయితే ఉంది. ఇక్కడ చూస్తారు కదా, ఇన్వర్టర్కు ఒక పాయింట్ కూడా ఇచ్చారు స్టెప్స్ కింద. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం వెంచర్ ఉంటుందన్నమాట. సో ఈ వెంచర్లో 40 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. అలాగే మీరు ఏదైనా హౌస్ అమ్మాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ఓపెన్ ప్లాట్ని అమ్మాలనుకుంటున్నారా, మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేస్తాము. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఎక్కడ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి అని అయితే మీరైతే కామెంట్ చేయండి. మీకు అనుకూలంగా పెట్టడానికి, వీడియోస్ పెట్టడానికి మేమైతే ట్రై చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 హౌసెస్ అయితే ఉన్నాయండి సేలింగ్కి అయితే. 200 గజాలలో ఉన్నటువంటి ఈ 2 హౌసెస్ అయితే సేలింగ్కి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుందండి ఈ వెంచర్. స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది. ఈ వెంచర్లో కంప్లీట్ హౌసెస్ పడిన తర్వాత ఈ ప్రైస్ అయితే ఉండదు, ఇంకా పెరుగుతాయి అన్నమాట. మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ డీటెయిల్స్ కూడా మాకు అవైలబుల్లో ఉంటాయండి. సో ఎవరికైనా మీకు కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి, లేదా కాంటాక్ట్ నెంబర్ ఉందండి డిస్క్రిప్షన్లో, స్క్రీన్ పైన కనబడుతుంది. దానికైతే మీరు కాల్ చేయొచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి హౌసెస్ యొక్క, ఓపెన్ ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు తెలియజేయడానికి మేమైతే ట్రై చేస్తాము.